భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ మరి పరిష్కారం కారణం ఏమిటి అన్నప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 1835లో మెకాలే అక్కడ ఉన్నటువంటి ఆంగ్ల రాజ్యాధికారులకు దేశంలో రాణికి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు, పార్లమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చినాడు. భారతదేశంలో మనం శాశ్వతంగా రాజ్యం చేయాలంటే 2 భాషలను రద్దు చేయాలన్నాడు. ఒకటి సంస్కృతం, 2 అరబ్బీ. ఈ సంస్కృతం అరబ్బీల యొక్క లీనంలో ఉర్దూ భాష ఇక్కడ ఉపయోగించింది. చాలా మంది దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి మరి మెకాలే ఆనాడు ఆ 2 భాషలను రద్దు చేస్తే అంటే ఆ మూల భాషలను అరబ్బీ నుంచి ఎన్నో భాషలకు ఉపభాషలకు సంబంధం ఉన్నది. సంస్కృతం నుంచి తెలుగు ఉపభాష, కన్నడం ఉపభాష, 50 అక్షరాలతో ఉన్నటువంటి భాష కన్నడం. అదేవిధంగా మన తమిళం, హిందీ ఉపభాష. ఈ 3 భాషలు అంటే దాదాపు దేశ భాషల్లో ఉన్నటువంటి ఈ 3 భాషలను రద్దు చేస్తే ఇవాళ మొత్తం భారతదేశాన్ని కదా ప్రపంచాన్ని ఆధిపత్యం చేస్తున్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఆధిపత్యం చెయ్యొచ్చు అంటే మరి ఆనాడు వాళ్ళు ఉన్నంత వరకు దాదాపు తెలుగు భాషను చంపలేకపోయినారు, కన్నడ భాషను చంపలేకపోయినారు, సంస్కృత భాషను చంపలేకపోయినారు. కానీ స్వరాజ్యం వచ్చిన 60 సంవత్సరాల్లో చూస్తే ఇంక 20 సంవత్సరాల్లో మన గ్రామాల్లో తెలుగు ఉంటుందా లేదా అనే పరిస్థితి ఉంది. ఏ గ్రామాలకు పోయినా ఇదివరకు నిన్నటి వరకు తెలుగులో పాఠశాల పెట్టుకున్నవాడు ఆంగ్లంలో చదవడం తప్ప తెలుగులో చదవడానికి ఎవరు రావడం లేదు, అంతే కదా. కాబట్టి ఈ పరిస్థితులను ఆలోచించినప్పుడు ఒకసారి ఇది కనిపిస్తున్నది. మరొక పక్కన అలాంటి వాడికి కానీ మీలాంటి వాడికి కానీ మనకు కొద్దిగా ఆలోచన ఉన్న వాళ్ళకు సైంటిఫిక్గా కానీ లేక సోషల్ ఫ్యాక్టర్స్లో కానీ మానసిక ప్రవృత్తిలో కనుక చూస్తే ఇప్పుడు ఆ పిల్లలకు వేయాలి చదివిన తర్వాత ఈ సంస్కృతి మళ్ళీ పునరావృతం అయితే తప్ప ప్రపంచానికి ప్రత్యామ్నాయం లేదు అని కనిపిస్తున్నది. మరొక పక్క మన పొట్టకు తిండి కావాలంటే ఆంగ్లానికి పోకపోతే గత్యంతరం లేదు అని అనిపిస్తున్నది. మరి ఇప్పుడు ఎట్లా పరిష్కారం చేసేది? కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకసారి నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఉపన్యాసం ఇవ్వడం లేదు, చిన్న మీటింగు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంత దార్శనిక పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ప్రమీలాదేవి గారు నాకు కొద్దిగా పరిచయం, ఎక్కువ పరిచయం అని చెప్పలేరు, కానీ మా పిరాట్ల గారితో కృష్ణా పత్రికలో అప్పుడప్పుడు కనిపించేవారు. మొన్న నేను 6వ తేదీ ప్రకాశం పంతులు గారి కార్యక్రమాల్లో చూసినప్పుడు వారు చెప్పి నాకు మీటింగ్ ముందు వస్తారంటే మొన్న ఫోన్లో చెప్తే వచ్చిన నేను కరడు కూడా ఇప్పుడే చూసిన. నాకు ఎందుకంటే పర్వాలేదు దానికి నాకు కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి వాళ్ళు సాయంత్రం వరకు ప్రోగ్రామ్ ఉన్నదా లేదా నాకు అనుమానంగా ఉంది. మళ్ళీ వారు ఫోన్ చేసి ఏమమ్మా పొద్దున చేసినారు కదమ్మా, పొద్దున చేస్తే ప్రోగ్రామ్ ఉన్నదన్నారు అంటే నేను వచ్చినాను. సరే, ఇది దానికే కాదు, కానీ ఈ పరిస్థితుల్లో మన పరిస్థితి అట్లుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి దీన్ని పునరావృతం చేసి సమాజ యోగక్షేమాల కొరకు, సమాజం అంటే కేవలం మన భారతదేశం కాదు, ఇవాళ ప్రపంచంలో నలుగుతున్నటువంటి ఉచ్చకాంక్ష తీవ్రమైనటువంటి ఒక పక్క జపాన్ నుంచి కనిపిస్తున్న భూకంపాలు కానీ, సునామీ కానీ, ఈజిప్ట్ కానీ, లిబియా కానీ, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఆత్మహత్యలు, దురదృష్టవశాత్తు తెలంగాణ పేరుతో జరిగిన ఆత్మహత్యలు కానీ లేదా ఒక నాయకుడి పేరుతో జరిగిన ఆత్మహత్యలు కానీ ఎంత దురదృష్టకరమైన పరిస్థితి కనిపిస్తుందంటే ఆత్మహత్యలను మనం కీర్తి ప్రతిష్టల కొరకు లెక్కేసుకుంటున్నాం. ఒక లీడర్ పేరు మన తమిళనాడులో కావచ్చు, వాళ్ళ పేరు మీద ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి అంత గొప్ప నాయకులు అన్నట్టు. అసలు ఆత్మహత్యలు మెంటల్ డిప్రెషన్లో జరుగుతుంటే నేను ఎప్పుడో ఒక పుస్తకం చదివినాను, ఎప్పుడో 20 ఏళ్ల కింద. స్వీడన్ కంట్రీస్లో 4 సంవత్సరాల పిల్లల్లో ఆత్మహత్య మానసిక పరిస్థితి వచ్చిందట. 4 సంవత్సరాల పిల్లల్లో. ఆ పరిస్థితుల్లో ప్రపంచంలో వస్తుంటే ఆ మానసిక స్థితికి పరిష్కారం ఏమిటి అనేది కాకుండా పోటీతత్వంలో మరి పరిగెత్తేటువంటి గ్లోబలైజేషన్ కానీ, మార్కెటైజేషన్ కానీ, ఈనాడు ఉన్నటువంటి పోటీతత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ ఈ పరిస్థితి ఎట్లా రావాలి? ఇది తప్ప పరిష్కారం లేదు. ఒబామా మొన్న భారతదేశానికి వచ్చినప్పుడు, ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చినప్పుడు తెలుసో తెలియకో, అర్థమయ్యో కాకపోయో, ఇక్కడ మన పార్లమెంట్లో మాకున్నా ఇంకా విషయాలు చాలా మాట్లాడడానికి అవకాశం ఉన్నాయి, కానీ మీరంతా మాట్లాడాలి, సమయం తీసుకోవాలి. కాబట్టి ఈనాడు మరొకసారి మనస్ఫూర్తిగా ప్రమీలాదేవి గారిని అభినందిస్తున్నా. కాబట్టి నేను మీతో పూర్తిగా సహకరిస్తాను. రెండవది, నాకు ఎంతో అంతో ప్రభుత్వంలో సంబంధం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత దీన్ని ఏ విధంగా ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇది చదివినాను, గేయాలు చదివినాను. వీటిని మొట్టమొదటి సిలబస్లో పెట్టాలి.
ఇంకా కొన్ని గేయాలు కలపండి. రత్న పాంచాలిక. ఆ రత్న పాంచాలికలో అతను ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, మీ కాకతీయుల కాలం తెలుసు ఒకటి, అందులో ముఖ్యంగా అతను చెప్పినాడు. ఏం చెప్పినాడు? దేశభక్తి ఒకటి పరిపాలనలో, రెండవది తటాకాలు, మూడవది దేవాలయాలు, నాలుగవది కృతజ్ఞత. ఈ 4 భాగాలతో మొత్తం పరిపాలన నడిపినాడు. కానీ రెండవది సాంస్కృతిక విభాగం ఏమిటంటే సాహిత్యము, సంగీతము, నృత్యము, రత్న పాంచాలిక రన్న రసక్రీడ విభాగం. కాబట్టి ఇది ఎట్లా మార్చి కావాలి? ఇప్పుడే మనం చెప్పినాం, చిన్నప్పుడు పిల్లలు వాడు విద్యా విధానం చేసేటప్పుడు దానిలో పూర్తిగా మనస్సులు లగ్నం కావాలి. అంటే అక్షరం దిద్దేటప్పుడు వాడు పూర్తిగా మౌనంలో పోవాలి. ఆ మౌనంలో పోయినటువంటి పరిస్థితిలో వాడు ఆ విధంగా పూర్తిగా మనస్సు పూర్తిగా నిశ్శబ్దమైపోయి, ఆ మనస్సు నిశ్శబ్దమైనటువంటి వాడు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మనస్సు నిశ్శబ్దమైపోతే వాడి జీవితంలో భోగంలో కానీ నిష్కామ కర్మలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భగవద్గీత యావత్తు చెప్పాలంటే నిష్కామ కర్మ ఫల త్యాగం. మరి మార్క్స్ చెప్పిన దానికి చాలా దగ్గర ఉన్నది. ఈచ్ అకార్డింగ్ టు కెపాసిటీ అండ్ ఈచ్ అకార్డింగ్ టు నెసెసిటీ. కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేటప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే నక్సల్ చర్చలో నేను ఉన్నా కాబట్టి మళ్ళీ గాంధీ మార్క్స్ మధ్య చర్చ జరగాలంటే నిష్కామ కర్మ ఫల త్యాగాన్ని ఈచ్ అకార్డింగ్ టు కెపాసిటీ అండ్ ఈచ్ అకార్డింగ్ టు నెసెసిటీని కలిపితే, రెండవది ఇది రెండింటి మధ్య గాంధీ బ్రిడ్జ్ అవుతాడు. కాబట్టి మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా ఈ పదము నుండి కావ్యం వరకు వచ్చినటువంటి పరిస్థితిని మళ్ళీ ఆ విధంగా చేయడానికి కొద్దిమంది అయినా మనం మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందిస్తున్నాను.